निस्सा और खरो खरो जरा जलसा బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. ఈ మధ్య అన్నట్టు మాకు బాబు పుట్టాడు, ఆడికి 2 నెలలు నిండింది. ఈ శుభ సందర్భంలో మేము మళ్ళీ సినిమాకి వెళ్తున్నాం అనమాట. తొందరగా పద, సినిమాకి వెళ్ళిపోతాం. సరేనండి. సినిమా వేసేసారు అప్పుడే. మళ్ళీ కార్నర్స్ పాపో. నీ సీట్ ఏమో ఆ మూల ఉంది, నా సీట్ ఏమో ఈ మూల ఉంది. ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా సిలకా గోరింకలాంటి మొగుడు పిల్లలు ఎడదెత్తున్నారు. సరే ఇప్పుడు ఇలా సీట్ అడిగితే ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతారు. నువ్వు మెల్లిగా వెళ్ళు. సుజాత, సీట్ బాగుందా? నువ్వు వచ్చాడు మళ్ళీ. ఈ రోజు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకరా. సినిమా చూడండి, చాలా మంచి సినిమా అంటే ప్లీజ్. ఓకేనా? అలాగేనండి. చూడండి ఎంతవరకు సినిమాలో ఏమైపోయి పేర్లు పడ్డాయి. ఎన్ని పేర్లు? వీడి పక్కన పడింది నాకు సీట్ అర్థం కావట్లేదు. అర్థం కాదు. ఏంటండి? ఏమా కాదే, సినిమా చూడండి అయ్యా. ఏమండి తాగలేదు, పాలు బాటలు మీ దగ్గరే ఉంది. పోయినసారి తొక్కినందుకే పచ్చడి అయిపోయిన కాళ్ళు. పిల్లోడు ఏడుస్తున్నాడండి. పడేస్తానండి, కూర్చో. ఇవ్వండి బాబు. అటు సుజాత, పాలు మొత్తం ఉన్నాయా? ఉన్నాయండి. మారే కదా అందుకని. అంటే మీ ఉద్దేశం ఏంటో పాలు తాగే చోళ్ళ కనిపిస్తున్నావా? పెద్దానికి సిరాకు పడిపోతున్నారు. ఏంటి మీకు పిల్లలు ఉన్నారా? లేరు. థియేటర్ లో ఉంటే ఎలాగుంటారు లేండి. ఆవిడ ఏదైనా రాలేదండి? రాలేదు. సుజాత, ఏంటండి? ఇలా ఆవిడ వీటితో సినిమాకి హలో, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? చింతచేటు దగ్గర ఉన్నారా? అలా రైట్ తీసుకోండి. మీరు రైట్ తీసుకోవాలి. 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేస్తే ఉంటది అక్కడ. ఒరే, ఏదన్నా పర్సనల్ ఫోన్ ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలరా. వచ్చేది పర్సనల్ కాదండి, ఎవరో రాంగ్ నెంబర్ వచ్చింది. మరి నాకు అడ్రస్ చెప్పు. టైం పాస్ కి మాట్లాడు. సుజాత, ఏంటండి? బాబు పడుకున్నారా అని అడుగుతా. పడుకోలేదండి. బొబ్బు నన్న బొబ్బు, ఒళ్ళో బొబ్బు అనుగు, ఒళ్ళో బొబ్బు అంట మా అబ్బాయి. వచ్చేసింది నాన్న, వచ్చేసిందిరా. థియేటర్లో ఊయాలంటే రా. పిల్లలు పడుకోవద్దా? పిల్లలు సినిమా చూడండి. నిద్ర రాలేదా నీకు? ఓకే. మా పిల్లోడు రోజు ఈ పాట పాడితే కానీ నిద్రపోడు. సినిమా చూడదా? నేను ఆయనతో నువ్వు చూస్తున్నావేంట్రా? అంటే ఇద్దరు పాడక్కలేదు, ఒకడు పాడితే పడుకుంటాడు. సినిమా చూడండి. ఏంటండి? మీ దగ్గర పెట్టుకోండి. నిమ్మే ఇస్తుంది. గొలుసుందా? గొలుసు ఉందండి. చేతులు మారే కదా, ఉందో లేదో. ఎలా కనబడుతున్నావా మీకు? ఏవండి బాబు చెప్పులు లేవండి. రేయ్, ఈ పిల్లడు కావాలి ఎంత ఉంటది? ఎంత ఉంటదండి? అది చెప్పి ఎంత ఉంది? ఎంత ఉందండి? మరి అది ఎవరిది? అయితే మాది కాదండి. సినిమా అయిపోయాక తీసుకుంటారు వెళ్ళండి. అరుతారు ఎందుకు మీరు? నీకే నొప్పి కొనుక్కున్నాను నేను కదా, నాకు బాగా. అమ్మా, ఇంటర్వ్యూ ఇచ్చేది ఏమో తినడానికి చేస్తా ఉండు.
జాతి తిను. థ్యాంక్ యూ అండి. ఆ. ఆ గంటలో అయిపోతుంది సినిమా. వచ్చేస్తాను. కూర్చుంటారా? ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడుకోవాలి. రేయ్, ఏంటి సర్వనాశనం చేసావు. ప్లేట్ 300 రూపాయలు ఎవడిస్తాడు రాడు? 300 రూపాయలు కాదు వెనకాల అడ్డుకుందరా. ఏమండి నా దగ్గర చట్నీ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర ఉందా? మీ దగ్గర ఉండడం ఏంటండి చట్నీ? చూడు. ఎక్కడ మొత్తం తొక్కేసాడు నువ్వే. నాకు అడ్డుకుందరా. అడ్డుకుంటే ఏమైపోతాయి? తుడుచుకుంటే పోతుంది కదా, మళ్ళీ వస్తాడు ఆయన. అయితే చూడరా, అయితే చూడరా. తుడుచుకుంటే పోతావు, తీసుకుంటా. సినిమా పోతుందో పక్క. ఇది తిను. ఛే, ఇంకేం తింటాం? చండాలం. నోటి దగ్గర చట్నీ అంతా నాశనం చేసావు. ఒరేయ్, నా బ్యాట్ పాడే నేను చెట్టు రాసిన దరిద్రుడా. తినే పొట్టు నాశనం అయిపోయింది పాపం. ఒరేయ్, ఇంత జిగురు జిగురు ఉందేంట్రా? అల్లం చట్నీ అండి. అంటే ఆడు ఒక్క గంట తర్వాత గొడవ పడి మరి 2 గంటలే ఇచ్చాను. నా గురించా? ఏమండి ఏంటి పిల్లోని పట్టుకోండి. సినిమా చూస్తాగా. బాబుని పట్టుకోలేదు అనుకోండి, చంప పగిలిపోద్ది. ఏంటి అంతలా కొట్టావు? కొడితే నేను కొట్టలేదు అనుకున్నావా? కొట్టంటే మొక్క పగిలిపోతావు అనుకుంటావు. ముఖం పగిలి మధ్యలో తగిలేసిందండి. మొగుడు పిల్లల మధ్యలో మీరు దూరుతారంటే కూర్చోండి. కూర్చో. బాబుని పట్టుకుంటారా లేదా? పట్టుకోండి. బాబుని పట్టుకోండి. ఎక్కువ బాబుని పట్టుకోండి. ఇంట్లో నేను చూసుకున్నాను. ఎక్కువగా ఈ చూడకపోతే ఇంకేం చూస్తారని నాకు నా సంగతి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడుతున్నావు సుజాత, చెప్తున్నాను. పళ్ళు రాలిపోతాయి. నీ ఆవిడ ఉంటురా. చీకట్లో చూసుకోలేదు, ఏమనుకోకండి. ఎక్కువగా బాబుని మాట్లాడుతున్నావు. పట్టుకుంటారా లేదా? ఒరే, సినిమా చూడరా. ఏంటో సినిమా? పిల్లలకంటే సినిమా అంతా పంచర్ చేసిన తర్వాత సినిమా చూడట్లేదు. ఇంతవరకు నేను తండమే చూసావు. మా పిల్లోడి చేత కూడా తన్నిస్తాను. ఎక్కువ మాట ఉంటే తన్నించరా. తన్ను తన్ను. ఇవే ఇందులో పిల్లాడేది. నాకు నీ మీదే అనుమానం రా. నాకు ఈడి మీద అనుమానం. నువ్వు వాగి సుజాత. ఒరే దుబ్బ చుట్టోడా, ఇంతవరకు ఎంతమంది పిల్లలు నమ్మేశారా? ఏమండి? అగో కాదు. పిల్లోడిని తెచ్చివ్వకపోతే నీకుంటదిరా. ఏమంటే అది కాదండి. ఏంటి? పిల్లోడికి పౌడర్ వేసి డైపర్ వేసి బట్టలు వేసి మనసు మీద పడుకోబెట్టానండి. ఆ. సినిమాకి వచ్చే టైంలో మర్చిపోయానండి. థియేటర్ యాజమాన్యానికి ఒక ముఖ్యంగా మనకి పిల్లోడు దొరికేసాడు కాబట్టి ఎవరో టెన్షన్ పడక ఆ భయ్యా. పిల్లోడు ఉన్నాడండి. నీకు మూడింది. టెన్షన్ పడకండి. పిల్లోడు నాకు దొరికేసాడు. చూసుకో. నేను దొంగను రా. నేను దొంగ.